अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము చాందోగ్యోపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకంలో 8వ ఖండం వరకు మనం చూసాము. ఆ 8వ ఖండం వరకు పంచవిధ ఉపాసన పిండంలో బ్రహ్మాండంలో ఏ రకంగా చేయాలి, ఏ రకంగా పదార్థాల పట్ల, వస్తువుల పట్ల, పశు పక్షుల పట్ల ఏ రకంగా మనం పంచవిధ ఉపాసన చేయొచ్చు అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఇక్కడ ఈ సప్తవిధ ఉపాసనలో అంటే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి స్థితి, అస్తమిస్తున్న స్థితిని అంటే ప్రారంభిక అవస్థ నుంచి అవస్థాన అంటే ఉదయించే స్థితి నుంచి అస్తమించే స్థితి వరకు అలాగే మనుషులైనా పశువులైనా పశు పక్షులైనా ఏమైనా కూడా ప్రభుకి సంకీర్తన ఎలా చేయాలి అనేది ఈ మిగిలిన అంశంలో చెప్పబడింది. అంటే ఈ ఖండంలో చెప్పబడింది. ఇప్పుడు చెప్పుకోబోయే ఖండంలో సప్తవిధ ఉపాసన ఏ రకంగా చేయాలి, సూర్యునిలో ఉదయించే సూర్యుని నుంచి మొదలుకొని అస్తమించే సూర్యుని వరకు ఏ రకమైన ఒక ఉపాసన ఏ రకంగా ఏ విధంగా చేయాలనేది పద్ధతి మనకు ఈ 9వ ఖండంలో చెప్పబడింది. నిన్న మనం చెప్పుకున్నాం సూర్యుకి సప్తవిధ సామ ఉపాసన అనేది ఈ రకంగా అనుభూతిని పొందాలి అంటే సూర్యుడు ఒక రకంగా చూస్తే ప్రభుకి స్థుతిలో కూడా సంగీతయుక్తంగా ఉంటూ అంటే ఉదయించేటువంటి క్రియాకలాపాలని సూర్య గతివిధి అయితే ఉందో అది సంగీతమయంతో యుక్తమైన ఆ పరమాత్మ యొక్క చింతనలో, పరమాత్మ యొక్క స్థితిలో ప్రభు భక్తిలో లీనమయ్యేట్టుగా మనకు ఆ రకంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ సూర్యుడు ఉద్గీతాన్ని సూర్య యొక్క గతివిధిని బట్టి ఆ ఉద్గీతంలో ఆ గతివిధిలో ఆ సూర్యోపాసన అంటే ఆ పరమాత్మ ఉపాసన అక్కడ కనిపిస్తుంది. పరమాత్మ ఉపాసననే సంగీతమయంగా సంగీతయుక్తంగా కనిపిస్తుంది. దానికి సమాధానంగా ఏ విధంగా మనకు సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయో అలాగే సూర్యునిలో కూడా మనకి 7 కిరణాలు ఏవైతే ఉన్నాయో సూర్యకిరణాలు మనం చూస్తూ ఉంటాం, సప్త కిరణాలు అని చెప్పి అవి కూడా ఒక రకంగా సంగీతయుక్తమైపోయి పరమేశ్వరుని ఉపాసిస్తున్నాయి. అందుకే అందరికి కూడా ఈశ్వరుడు సామయంగా ఉన్నాడు అంటే సమమయంలో ఉన్నాడు అంటే అందరికీ ఒకే రకంగా అందరికీ అన్ని రకాలుగా సందేశాన్ని ఇస్తున్నాడన్నమాట. ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు ఆయన ఉపాసనమయమైన సంగీతమయమైనటువంటి కర్మ చేస్తూ మనందరినీ కూడా సమభావంతో అందరికీ ఒకే రకమైన ప్రేరణ, ఒకే రకమైనటువంటి ఉపకారాన్ని మనకు అందజేస్తున్నామట. ఎందుకంటే సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సూర్యుడు ఉదయించి సూర్యుడు మనందరినీ ప్రేరేపిస్తున్నామట. సూర్యుడు అందరికీ నిస్వార్థంగా ఉపకారం చేస్తున్నాడు. సూర్యుని వల్ల అనేక ప్రాణులు జీవించి ఉన్నాయి. సూర్యుడు సమస్త ప్రాణులకు శక్తిని ఇస్తున్నాడు. సూర్యుడు అనేక ప్రాణులకు ఒక గతివిధిని ఇస్తున్నామట. అలాగే మనం చూసినట్లయితే సూర్యుని వల్ల అనేక ఉపకారాలు మనం పొందుతున్నాం. అవి అందరికీ సమాన భావంతో అందరికీ ఆ సూర్యుని ద్వారా మనకు కలుగుతున్నాయి. కాబట్టి ఆ సూర్యుడు కూడా నిజంగా ఏ రకంగా మనకు ఉపకారించిన ఆ సూర్యుడు కూడా ఆయన గతివిధిలో ఏ రకంగా ఉందంటే అది ఆ పరమాత్మమయంతో సంగీతమయంతో యుక్తమై పరమాత్మకే స్తుతిస్తుంది, ప్రార్థిస్తున్నట్టుగా ఆ సూర్యుడుగా గతివిధి ఆ పరమాత్మ లీనమయ్యాడు. కాబట్టి ఆ రకంగా సూర్యుడు కూడా పరమాత్మలో లీనమయ్యాడని భావించి మనం ఉపాసన చేయాలి అని చెప్పి ఇక్కడ అందుకే సూర్యుడు యొక్క గానం అనేది ఉద్గీత రూపంలో, సామగాన రూపంలో మనము ఒక సంగీత రూపంతో భావించి మనం కూడా సూర్యు యొక్క గతివిధికి సమానంగా నిరంతరంగా మనం సప్తవిధ ఉపాసన చేయాలని చెప్పి ఈ భావంతో నిన్న
ఒకటో మంత్రం మనం ప్రస్తావించుకున్నామట. అందుకే ఇక్కడ अब उस आदित्य के रूप में सप्तविध साम की उपासना करनी चाहिए, అది సర్వదా సమ హై అంటే సమరూపంలో అందరికీ ఒకే రకంగా ఉంటున్నమాట. इसलिए वह साम అని చెప్పుకున్నాం. मेरे प्रति वह ऐसा अनुभव होने के कारण वह सबके प्रति सम है. ఎందుకంటే నాకు ఈ రకంగా ఈ సూర్యుడు నన్నే నా కోసం సంకేతించినటువంటి, నన్నే ఆ ప్రకాశింపజేసినటువంటి, నన్నే ఆ జాగృతం చేసినట్టుంటుంది అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటున్నామట. అంటే మనకి ఏదైతే మన మీద ప్రభావం పడుతుందో అది ఆ పరమాత్మ నన్నే సంకేతిస్తున్నాడు, ఆ ప్రకృతికి నన్నే బోధిస్తుంది, నాకే ఒక రకమైనటువంటి మార్గాన్ని చూపిస్తున్న భావన మనలో ఓతప్రోతం అవుతుందన్నమాట. అంటే ఏదైతే మన పట్ల, మన కర్మల పట్ల ఒక ఉపకారకి భావన, అంటే ఏ గతివిధి అయితే, ఏ ప్రయోజనం ద్వారా మనం కర్మలు చేయడం మొదలు పెడతామో అవన్నీ కూడా ఆ పరమాత్మ స్వయం సాక్షాత్తుగా ప్రేరేపిస్తున్నాడనే భావంతో, ఈ సూర్య మనల్ని ప్రేరేపిస్తున్నాడనే భావంతో మనం ఓతప్రోతం అవుతాం. అందుకే ఇక్కడ मेरे प्रति वह ऐसा अनुभूत होने के कारण वो सबके प्रति सम है. అతను అదొక అనుభూతి కలుగుతుంటే అందరికీ అదే రకమైన జాగరణను, ఉత్సాహాన్ని అందరిలో కలిగేస్తున్నాడు, బలాన్ని అందరికీ కలిగేస్తున్నామట. కాబట్టి అందరి పట్ల సమభావంతో ఉంటామట. అందుకే సమస్తైన సామ మాం ప్రతి ఇది సర్వేన సమస్తైన సామ, అందరూ కూడా నా వైపే, నన్నే ఇక్కడ నా వైపే ఆ పరమాత్మ యొక్క, ఆ సూర్యుని యొక్క ప్రభావం నా మీద ఉంది అనే భావనతో ఇక్కడ ప్రత్యేకం ప్రాణి ఆ రకంగా ఆ భావంతో యుక్తమై ఆ పరమేశ్వరిని స్తుతిస్తుంది, ప్రార్థిస్తుందని చెప్పి ఆ ఉద్గీతాన్ని ప్రతీకాత్మకంగా చూసుకుని సూర్యునిలో చూస్తూ అది ఉపాసన చేయమని చెప్పి ఒక రకమైన ప్రేరణ మనకు ఇందులో ప్రస్తావించబడింది. చూడండి, ఈ రోజు రెండో మంత్రంలో గమనించండి. పైన మనం ఏం చెప్పుకున్నాం, అథ ఖలు అముం ఆదిత్యం సప్తవిధం సామ ఉపాసీత సర్వదా సమస్తేన సామ మాం ప్రతి ఇది సర్వేణ సమహ తేన సామ అని దాని పట్ల సమభావంతో ఉంది కాబట్టి సామ అని చెప్పి ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు అదే భావనను ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తున్నాం. ఎలా అనేది, ఏ విధంగా ఆ ఉదయించే సూర్యుని నుంచి అస్తమించే సూర్యుని వరకు ఎలా మనం ఉపాసన చెయ్యాలి అనే భావన అనేది ఇక్కడ మనకు వ్యక్తం అవుతుంది. చూడండి, తస్మిన్ ఇమాని సర్వాణి భూతాని అన్వాయత్తాని ఇది విద్యాత్. భూతాని అన్వాయత్తాని ఇది విద్యాత్. తస్యత్ పురోదయాత్ స హింకారః తదస్య పశవో అన్వాయత్తః తస్మాత్ తే హిం కుర్వంతి హింకారః వాజినో హి ఏతస్య సామ్నః. హింకార వాజినః హి ఏతస్య సామ్నః. అంటే ఇక్కడ తస్మిన్ ఇమాని సర్వాణి భూతాని, తస్మిన్ అంటే ఆ సూర్యునిలోనే, ఆదిత్యుడు అంటే ఆ సూర్యునిలోనే, ఇమాని సర్వాణి భూతాని, పంచభూతాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమాని సర్వాణి భూతాని అన్వాయత్తాని అంటే ఆ పరమేశ్వరంలో ఓతప్రోతమై ఉన్నాయి. అంటే ఈ పంచభూతం కూడా ఆ పరమేశ్వరుని, అంటే ఆ పరమేశ్వరుని అంటున్నా ఇక్కడ ఆ సూర్యునిలోనే ఓతప్రోతమై ఉన్నాయన్నమాట. అంటే అన్నిటికీ కారణం ఆ పరమేశ్వరుడికి అంతతో గత్వం అక్కడ తీసుకుంటాము. కానీ ఇమాని సర్వాణి భూతాలు ఏవైతే మిగిలిన అన్ని భూతాలు కూడా ఆ ఆదిత్యంలోనే అన్వాయత్తాన్ని అనుగతంగా ఉన్నాయి, సంబద్ధంగా ఉన్నాయన్నమాట. అందులోనే ఓతప్రోతమై ఉన్నాయి. ఇది విద్యార్థి, ఈ రకంగా ఉపాసకులు, సాధకులు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తస్య యత్ పురా ఉదయాత్ అంటే ఎప్పుడైతే ఆదిత్యం యొక్క యత్ రూపం, ఏదైతే రూపం ఉందో, ఏ రూపము, పురా ఉదయించడానికి పూర్వ రూపం ఏదైతే ఉందో, సూర్యుడు ఉదయించడానికి పూర్వ రూపం ఏదైతే ఉందో అది ఇక్కడ హింకార, ఒక హింకారం రూపం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. మనము సప్తవిధ సామాన్ చెప్పుకున్నాం కదా, అందులో ఉదయించే సూర్యుని యొక్క ముందు స్థితి ఏదైతే ఉందో అది హింకార స్వరూపము, అది హింకార స్వరూపం అని చెప్పి ఇక్కడ ఈ రకం ప్రస్తావించబడింది. తద్ అస్య పశవః అన్వాయత్తాః అంటే ఆ పూర్వస్థితి మీద, అంటే సూర్యుడు ఉదయించడానికి పూర్వస్థితి ఏదైతే ఉందో ఆ పూర్వస్థితి మీద అనేక పశువులు ఆధారపడి ఉన్నాయి. ఏంటి, పశువులను కూడా ఆధారపడి ఉన్నాయి. అందుకే పశువులు సూర్యోదయం కంటే ముందే అరుస్తూ ఉంటాయట, గట్టిగా అవి ముందుగానే జాగ్రత్త చేస్తూ ఉంటాయట. అంటే బ్రహ్మముహూర్తంలో అవి ముందుగానే అంత ఇదిగా ఉంటాయి, ఎప్పుడు అరవమంట. ఆ ప్రాతకాల సమయంలోనే సూర్యోదయం కంటే ముందే అరుస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ ఉదయించిన పూర్వస్థితి ఏదైతే ఉందో, పూర్వ రూపం ఏదైతుందో హరింకార స్వరూపము, హింకారంగా భావించి మనం ఉపాసన చేయాలి.
ఎందుకంటే అస్య తద్ అస్య ఆదిత్యస్య అంటే ఆదిత్యుని మీద పశవ అన్వాయత్త అంటే ఆధారపడి ఉన్నాయి, అంటే అనుసరిస్తూ ఉన్నాయి, సంబంధయుక్తంగా ఉన్నాయి. అందుకే తస్మాత్తే హిం కురువంతి, అందుకే అవి ఉదయం ప్రారంభించి ఉదయం లేవగానే అవి హింకారంతో అంటే ఆ ధ్వని అది పశువులకు స్వాభావిక జ్ఞానం పరమాత్మ సృష్టికి మొదలు ఏ రకంగా ఆ నిర్మించాడు, ఏ రకంగా వాటికి గతివిధిని ఇచ్చాడో ఆ రకమైన ధ్వనితో అవి హింకారం చేస్తున్నాయి, అంటే ఆ పరమాత్మనే ఉపాసిస్తున్నాయి, అవి ఆ సూర్య భగవాన్నే ఉపాసిస్తున్నాయి అనే భావంతో ఇక్కడ చెప్పబడింది అనమాట. హింకార భాజిన ఏ పశువువి కూడా ఆ పశువులు కూడా ఏమిటనే హింకారనే ఆ హింకారాన్ని ఒక భాగంగా తీసుకొని అందులో ఒక భాగంగా తీసుకుని ఉపాసిస్తున్నాయి. అందుకే హింకార భాజనహి ఏతస్య సామ్నా, ఈ రకంగా హింకారంతో అవి ఆ సూర్యోదయానికి ముందు స్థితిలో అవి లేచి ఏ విధంగా అరుస్తున్నాయో అదే ఆ పరమాత్మకు ఉపాసనగా భావించి అదే సామగానం, అదే ఉద్గీతం యొక్క ఉపాసనగా తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రెండో మంత్రంలో కూడా మనకు ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే తస్మిన్ ఇమాయ సర్వాణి భూతాని అన్వాయత్తాని విద్యాత్, ఎందుకంటే తస్య యత్ పురోదయాత్ సహ ఇంకార తదస్య పశవో అన్వాయత్తా, దాని యందు పశువులు ఆధారపడి ఉన్నాయి. తస్మాత్ హిం కురువంతి, అందుకే అవిని ఆ సూర్యోదయం కంటే ముందు స్థితిలో అవి అరుస్తున్నాయి అన్నమాట. హింకార భాజనం హి ఏతస్య సామ్న, ఆ హింకారం చేయడమే ఇది సామరూపము, అంటే ఆ సూర్యుని యొక్క సామస్థితి అనమాట, అదే ఉద్గీత స్థితి, అదే పరమాత్మ యొక్క ఉపాసన స్థితి చేస్తున్నాయి పశువులు కూడా అని చెప్పి ఇక్కడ ఈ రెండో మంత్రంలో చెప్పబడింది. ఉస్ ఆదిత్యమే ఏ సంపూర్ణ భూత అనుగత హే, ఈ సూర్యునిలోనే సంపూర్ణ భూతాలు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన కూడా అన్ని కూడా అనుగతంగా ఉన్నాయి, అందులో ఓతప్రోతమై ఉన్నాయి. ఐసా జనాల అర్థం చేసుకోండి. జో ఉస్ ఆదిత్యకే ఉదయసే పూర్వ హై, ఆ సూర్యుడు ఉదయించడానికి ఆదిత్యుడు ఉదయించడానికి పూర్వస్థితి ఏదైతే ఉందో అది హింకార స్వరూపం అని చెప్పుకున్నదా. పంచవిధ ఉపాసన హింకారము, ప్రస్తావము, అలాగే ఉద్గీతము, ప్రతిహారము, నిధనం అని చెప్పి. ఇక సప్తవిధ ఉపాసనలో ఒకటి ఆది, ఒక ఉపద్రవ అని చెప్పి రెండు మనం యాడ్ చేసుకున్నామంట, దాన్ని ఇంకా కొంచెం సూక్ష్మంగా విభాగం చేసుకున్నామంట. అవే రూపాలు ఇక్కడ అందులో మొట్టమొదటి రూపం ఏంటంటే హింకా రూపము. ఉస్ సూర్య కా జో హింకా రూప హై ఉస్కే పశు అనుగత హై, ఆ సూర్యునికి ఏదైతే హింకా రూపం ఉందో అది అందులో పశు అనుగతంగా ఉన్నాయి, అంటే పశువులు ఆధారపడి ఉన్నాయి. ఇసిచ్చే హింకార కర్త, అందుకే కూడా ఆ ఉదయం లేవగానే అవి అరుస్తూ ఉంటాయి, అంటే అది నిజంగా వాస్తవంగా ఆ పరమేశ్వరునే ఉపాసిస్తున్నాయి అన్నట్టుగా ఉంటాయి. అందుకే అతః వేహి ఇస్ ఆదిత్య రూప సాముకే హింకార భాజన హై, ఇది ఆ సూర్యుని యొక్క రూపం అయితే ఉందో ఆ సమయంలో అది సాంక అంటే సామవేదం యొక్క హింకార స్వరూపం, హింకారం యొక్క భజనము, భాజనం అంటే అస్తుతి ప్రార్థన అని చెప్పి ఇక్కడ ఈ రెండో మంత్రంలో చెప్పుకున్నాం అనమాట. అలాగే ఈ మూడో మంత్రంలో ఏం ప్రస్తావిస్తుందని చూడండి. అలాగే ఇంకొంచెం మనకేలో ప్రాథమిక హింకార స్వరూపం చూసాం, మిగిలిన ఇంకా 6 స్వరూపాలు ఉన్నారా అవి కింద చూపిస్తుంది అనమాట. చూడండి. అథ యత్ ప్రథమ ఉదితే స ప్రస్తావః తదస్య మనుష్యాః అన్వాయత్తాః తస్మాత్ తే ప్రస్తుతి కామాః, తస్మాత్ తే ప్రస్తుతి కామాః ప్రశంసం కామాః అంటే ప్రస్తుతి కామాః ప్రశంస కామాః ప్రస్తావ భాజినో హి ఏతస్య సామ్నః. అందుకే ప్రశంస కామాః ప్రస్తావ భాజినః హి ఏతస్య సామ్నః అని చెప్పి ఇక్కడ మళ్ళీ ప్రస్తావించబడింది. అథ యత్ ప్రథమ ఉదితే స ప్రస్తావః తదస్య మనుష్యాః అన్వాయత్తాః తస్మాత్ తే ప్రస్తుతి కామాః ప్రశంస కామాః ప్రస్తావ భాజినో హి ఏతస్య సామ్నః. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే యత్ ప్రథమ ఉదితే అంటే సూర్యుడు ఉదయించగానే, మనం ఎందుకు సూర్యుని యొక్క ముందు స్థితి అనేది హింకార స్వరూపం. సూర్యుడు ఉదితే అంటే ఉదయించినప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ రూపం అయితే ఉంటుందో అందుకే ప్రథమ ఉదితే ఆదిత్య రూపం ఏదైతే ఉంటుందో ఉదయించినప్పుడు ఆ సూర్యుని యొక్క రూపం ఎలా ఉంటుందని ప్రస్తావం అని చెప్పి, అంటే ప్రారంభం అయిపోయింది అంటే మన ప్రస్తావం అంటే ప్రారంభం అని చెప్పుకున్నాం కదా పంచోపాసన పద్ధతిలో. అందుకే ప్రస్తావ, అది ప్రస్తావ రూపం. ఉదయించినప్పుడు స్థితి ఏదైతే ఉంటుందో ఉదయించినప్పుడు స్థితి తీసుకోవాలి, అది ప్రస్తావ రూపము. ఎందుకే తద్ అస్య అంటే ఆదిత్యుని రూపంలో మనుష్యాః అన్వాయత్తాః క్షమత మనుష్యాః అన్వాయత్తాః
మనసులో ఆధారపడి ఉన్నామట. అంటే ఉదయించినప్పుడు ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు అందరూ మనం లేస్తూ ఉంటామట. ఆ సూర్యోదయం లేగానే మనం ఒక స్ఫూర్తి అనేది ఉత్పన్నమవుతుంది, ఒక శక్తిని ఉత్పన్నమవుతుంది, చేయాల్సిన కర్తవ్యం పట్ల మనం ముందుకు వెళ్తూ ఉంటామట. అంటే ఒక రకంగా మనం జాగృత పరుస్తున్నామట, ఒక రకంగా మనం ఉత్తేజపరుస్తున్నామట. సూర్యుడు ఏ రకంగా ఉదయిస్తున్నాడో అలాగే మనం కూడా ఉన్నతి వైపు, ఉన్నత మార్గం వైపు, ఉన్నత కర్మల వైపు వెళ్ళాలని చెప్పి ఒక రకమైన ప్రేరణ మనకు అక్కడ కలుగుతుంది. అందుకే ఇక్కడ మనుష్య అనువాయత్త అనుగతంగా సంబద్ధయుక్తంగా ఉన్నారు. కాబట్టి తస్మాత్ తే మనుష్యా ప్రస్తుతి కామ, అంటే స్తుతికి ఆ ఇష్టపడేటువంటి, ప్రశంస కామ ప్రశంసను ఇష్టపడేటువంటి, ప్రస్తావ భాజన అనగా ప్రస్తావానికి భాగస్వామ్యంగా ఉంటున్నదన్నమాట. అందుకే ఏతస్య సామ్న, ఇది సాంగానకం యొక్క స్వరూపము. అంటే ప్రస్తావ అంటే ఉదయించే సూర్యుని యొక్క స్థితి ఏదైతే ఉందో అది మనుషులకందరికీ కూడా ఒక మనసులో ఉత్తేజపరుస్తుంది, ఉన్నతం వైపు తీసుకెళ్ళడానికి, ప్రకాశం వైపు వెళ్ళడానికి కోసం అది మనం ప్రేరేపిస్తుంది, జాగృత పరుస్తుంది. కాబట్టి మనకు ఆ స్థితి ఏదైతే ఉందో అది ప్రశంసకి, అలాగే ప్రకృష్టమైన స్థుతి చేయడానికి, ప్రకృష్టమైన ఉన్నత కర్మలు చేయడానికి, అన్ని రకాలుగా ఒక రకమైనటువంటి ఉన్నత మార్గం వైపు తీసుకెళ్ళి మార్గాన్ని ప్రశస్తం చేసి ప్రారంభిస్తుంది. అంటే ఒక గతిని నీలో ఇస్తుంది, ఒక ప్రవాహాన్ని నీలో ఇస్తుంది, ఒక ఉత్తేజనం నీలో ఇస్తుంది అని చెప్పి ఈ రకంగా చేయడం ఏదైతే ఉందో, గతివిధి ఏదైతే ఉందో అది ఆ స్థితిలో ప్రారంభిక స్థితి ఏదైతే ఉందో ఆ మనుషులంతా నిర్భరమై ఉన్నారు. అందుకే ఆ సమయం అందరూ చేర్చి కూడా తమ తమ కర్తవ్యాల్లో లీనమైపోతుంటది అన్నమాట. ఎందుకంటే ఆ రకమైన ఉత్తేజన లేవగానే మనిషికి ఆ ప్రేరణ కలుగుతుంది, మనుషుల్లో ఖాళీగా ఎవరు ఉండదు అనమాట. అట్లా ఏదో ఒక మార్గంలో గతిశీలంగా ఉంటది అనమాట. అలాగా ఇక్కడ మనం ఆ రకంగా ఉండాలి అని చెప్పి ఆ రకంగా బ్రహ్మముహూర్తం సూర్యోదయం కంటే ముందే లేవాలి. సూర్యుడు ఉదయించదు కదా ఖచ్చితంగా ఇంకా మనం పడుకోకూడదు, ఆ రకమైన స్థితిని మనం ఉత్పన్నం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇది ఈ రకమైన స్థితి ఏదైతే ఉందో, ఈ రకమైన కామన ఎవరికైతే, అంటే ఎవరైతే ప్రశంసకి కామన ఉంటుందో, స్తుతికరణకి కామన ఉంటుందో అటువంటి వాళ్ళే ఈ రకమైన ప్రయత్నం చేసి వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సూర్యుడి యొక్క సామగానంలో మనసులకు కూడా ప్రభు భక్తిలో సమ్మిళితమై ఉపాసించడం అది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది కూడా ఎవరైతే ఏ కర్మలు చేస్తున్నా, ఉదయం లేవగానే సూర్యునితో పాటు సూర్యుడు ఏ విధంగా నిరంతరంగా ఉదయిస్తున్నాడో, ఒక సమయానుకూలంగా ఉదయిస్తున్నాడో, నిరంతరంగా ప్రేరేపిస్తున్నాడు, నిరంతర శక్తిని బలాన్ని ఇస్తున్నాడు, సమస్త ప్రాణులకు ఆధారభూతంగా ఉంటున్నాడు. అలాగే ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ఉపాసనే. అలాగే మనం కూడా మన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో మన కర్మలు చేస్తూ ఉన్నామంటే అందులో పరమాత్మకి ఉపాసన చేస్తున్నాం, పరమాత్మలోనే పూర్తి ఓటుకోసం అందరూ లీనమైపోయాం, సంగీతమై అయిపోయామట, ఆ ప్రభు భక్తిలో సమ్మిళితం అయిపోయామట. వాటి ఇవన్నీ కూడా మనం చేసే ప్రత్యేక కర్మ కూడా ఆ పరమాత్మ యొక్క స్థుతిలో ఒక భాగమే. పరమాత్మ యొక్క యజ్ఞంలో ఈ సంసారం ఒక యజ్ఞ స్వరూపం అంట. అంటే ఇదంతా కర్మ గతిశీలంగా ఉంటుందన్నమాట. అంటే యజ్ఞీయ జీవనాన్ని మనం గడుపుతూ ఉన్నాము. ప్రతి నిత్యము ఆ కర్మలో లీనమై ఓతపోతమై పరమాత్మని ఆరాధిస్తున్నాము. ఇవన్నీ ఏం చేసినా పరమాత్మను పొందడం కొరకు ఇవన్నీ కర్మలు చేస్తున్నాము. కాబట్టి అంతా పరమాత్మ ప్రభు భక్తిలో కూడా ఒక రకంగా మనం కూడా ఈ రకంగా ప్రారంభిక స్థితి ఏదైతే ఉందో అది మనం సామగానంలో ఓతప్రోతం చేస్తుంది, ప్రభు భక్తిలో సమ్మిళితం చేస్తుంది. అలా సమ్మిళితం కావాలని చెప్పి ఇక్కడ మనకు 3వ మంత్రం ప్రస్తావించిందన్నమాట. అందుకే ఇక్కడ కింద చూడండి, ఉస్ ఆదిత్యమే ఏ సంపూర్ణ భూత అనుగత హే ఐసా మనం చెప్పుకున్నాము. 3వ మంత్రంలో తథా సూర్యకే పహలే పహల్ ఉదిత్ హోనే పర్, అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఉదయించే స్వరూపం జో రూప హోతా హై, ఏదైతే రూపం ఉంటుందో సూర్యుడు ఉదయించినప్పుడు ఏదైతే రూపం ఉంటుందో ఓహ్ ప్రస్తావ హై, అది ప్రస్తావ అవస్థ, అంటే ప్రారంభిక అవస్థ అన్నమాట. ఉస్ రూపుకే మనుష్యు అనగామి హే, ఆ రూపంతో మనుషులు అనుసరిస్తూ ఉంటుందో, ఆయనకి అనుబద్ధంగా ఉంటుందో అనుసరిస్తూ ఉంటది అన్నమాట. అందుకే సూర్యుడు ఉదయించగానే అందరూ చాలా మంది పూజ, స్తుతి, ప్రార్థన, అర్ఘ్యం ఇవ్వడము, సూర్యోపాసన చేయడము ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాయని సూర్యుడు ఉదయించినప్పుడు చేస్తామట. అవన్నీ సూర్యుడు కొంచెం గతిశీలంగా ముందుకు ప్రవహించినప్పుడు, ముందుకు వెళ్ళినప్పుడు గతిశీలంగా అప్పుడు చేయమట. సూర్యుడు ఉదయించిన వెంటనే మనము ఆ స్తుతి, ప్రార్థన, సూర్యోపాసన, సూర్య పూజ, మనము ఆదిత్య యొక్క పూజ అనేది ఆ పరమేశ్వరుని యొక్క పూజ మనం చేస్తూ ఉంటామట. అందుకే అది ఆ మనిషి యొక్క మనుషులు అనుగమి అంటే అనుసరిస్తూ ఉంటారు, అనుబద్ధంగా ఉంటారు, సంబద్ధయుక్తంగా ఉంటారు. అత వే ప్రస్తుతి అవరు ప్రశంస ఇచ్చావాలి. అందుకే అటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతి అవరు ప్రశంసకే ఇష్టపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే
वे इस साम की प्रस्ताव भक्ति का सेवन करने वाले ఎందుకంటే ఈ సామగానం యొక్క ప్రస్తావ భక్తిక ప్రారంభిక భక్తిక సేవనం పొందుతున్నారు కాబట్టి సేవ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకు ఆ ప్రస్తుతి అనేది ఏదైతే ఉందో ఆ ప్రశంస అనేది ఆ రెండు కీర్తి అతనికి కలుగుతాయి అని చెప్పి ఇక్కడ ఈ సందర్భంగా మూడో మంత్రం చెప్పబడింది అన్నమాట. అలాగే నాలుగో మంత్రంలో చూడండి, అథ యత్ సంగవ వేళాయాం స ఆదిత్యః తస్య వయాః అన్వాయత్తాని తస్మాత్ తాని అంతరిక్షే అనారంభనాని ఆదాయ ఆత్మానం పరిపతంతి ఆది భాజిని హి ఏతస్య సామ్నః ఆది భాజిని హి ఏతస్య సామ్న అంటే ఇక్కడ అథ యత్ సంగవ వేళాయాం స ఆదిత్యః తదస్య వయాంసి అన్వాయత్తాని తస్మాత్ తాని అంతరిక్షే అంతరిక్షే అనారంభనాని ఆదాయ ఆత్మానం పరిపతంతి ఆది భాజీని హి ఏతస్య సామ్నః. అస్తు. చూడండి ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నాడు, సంగవ వేళాయాం అంటే ఆ సూర్యకిరణాలు మనం అయితే ప్రారంభిక స్థితి మనం ఉదయించే స్థితి అని చెప్పుకున్నాం, అది ప్రస్తావన చెప్పుకున్నాం. ఉదయించిన తర్వాత మెల్లగా వెనకబడి ఉదయించినప్పుడు మనకు సూర్యకిరణాలు రావండి. ఉదయించిన తర్వాత ప్రారంభించిన తర్వాత ప్రస్తావన వచ్చిన తర్వాత స్వరూపం వచ్చిన తర్వాత ఏ రూపం ఉంటుందో తర్వాత మనకు కొన్ని కిరణాలు వెలువడతాయి. సూర్యకిరణాలు మెల్లగా వస్తాయన్నమాట. ప్రాథమిక స్థితిలో ఆ కిరణాల యొక్క ప్రకాశం ఉండదన్నమాట. అందుకే సంగవ్ ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా అవి ప్రసరిస్తామట, అంటే అంతటా వ్యాపిస్తామట. ఆ సమయంలో దాని సంగవ వేళాయం అంటే ప్రసరించే సమయంలో, సూర్యకిరణాలు ప్రసరించే సమయంలో, విస్తరించే సమయంలో సహ ఆదిత్య అంటే సహ ఆది తదస్య వయాంసి అన్వాయత్తాని తద్ అస్య అంటే ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ సమయంలో సూర్య యొక్క రూపం ఏదైతే ఉందో వహ ఆది అంటే అది ఆది మనం చెప్పిన పంచవిధ ఉపాసన పద్ధతిలో ఆది శబ్దం ఒకటి ఉపద్రవ శబ్దం యాడ్ చేసుకున్నాడు. ఇక్కడ ఆ స్థితి ఏదైతే ఉందో సూర్యకిరణాలు వెలువడేటువంటి అంటే ప్రసరించేటువంటి విస్తరించేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఇక్కడ స ఆది అది ఆది స్వరూపం చెప్పుకున్నామట, అంటే ప్రాథమిక స్థితికి చెప్పుకున్నామట. తదస్య వయాంసి అంటే ఆ సమయంలో వయాంసి అంటే పక్షులు అన్నమాట. ఇక్కడ వయాంసి అంటే ఏమిటి, పక్షులు అంటే పక్షుల యొక్క సమూహం అన్వాయత్తాని ఆ సమయంలో దాని మీద పక్షులు నిర్బంధపడి ఉంటాయండి. ఎప్పుడు సూర్యకిరణాలు రావడం మొదలుపెట్టాయో పక్షులు కూడా అక్కడ వాటి గుళ్ళల్లో ఉండవండి, వాటి యొక్క స్థానాల్లో ఉండకుండా వదిలేసి అవి ఆహారం కోసం ఇటువంటి వెళ్తూ ఉంటాయి. గతిశీలంగా అక్కడి నుంచి ఉండకుండా వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఎప్పుడు సూర్యకిరణాలు రావడం మొదలుపెట్టాయో పక్షులు అక్కడ ఉండవట, వెనకబడే వెళ్ళిపోతాయన్నమాట. అది ఆ స్థితి ఏదైతే ఉందో అది వాటి మీద ఆ స్థితి మీద పక్షులు నిర్బంధపడి ఉన్నాయి, పక్షులు ఆధారపడి ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో పక్షులు కూడా వెనకబడే వెళ్ళిపోతాయన్నమాట. అక్కడ వాటి యొక్క స్థానం నివాసస్థానం ఏదైతే ఉందో ఆ స్థానం వదిలివేస్తాయి. వాటి అందుకే వయాంసి అన్వాయత్తాన్ని అనుగతంగా ఉంటాయి, సంబద్ధంగా ఉంటాయి, వాటితో ఓతప్రోతంగా ఉంటాయి ఆ సమయంలో. అందుకే తస్మాత్ ఆ కారణం చేతనే ఆ పక్షుల్ని కూడా తాని అనారంభనాన్ని అంటే నిరాధారంగా ఉంటూ అవి ఎటువంటి సహాయం లేకుండా, ఎటువంటి సహాయం తీసుకోకుండా ఆత్మానం అంటే ఆత్మను పరిపతంతి అంటే తన ఆత్మను అంటే స్వయం అవి కూడా పరిపతంతి అంటే ఆకాశంలో ఎగిరిపోతాయి. ఇక అంతరిక్షే పరిపతంతి అని చెప్పాం కదా. ఇక్కడ అంతరిక్ష అనారంభనాన్ని ఆదాయ ఆత్మానం పరిపతంతి అంటే ఆకాశంలో ఎగురుతాయన్నమాట, ఆకాశంలో వెళ్ళిపోతాయన్నమాట.
అన్వాయత్తాని అని చెప్పి ఇక్కడ అనారంభనాన్ని అంటే ఆరంభరహితంగా నిరాధారంగా ఉంటూ అవి అనారంభనాన్ని ఆదాయ ఆత్మానం పరిపతంతి. ఎక్కడ అంటే ఆకాశంలో, అంతరిక్షకి శబ్దం ఇవ్వలేదు. తో ఆకాశం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఇక్కడ కూడా ఇవ్వబడింది అస్తు. తో అంతరిక్షే పరిపతంతి, అక్కడ ఆకాశంలో ఎగిరి తన కర్మలు ఏవైతే ఆ కర్మగతిలో లీనమవుతాయి. అంటే అక్కడ ఆ స్థితిలో ఉదయించినప్పుడు సూర్యకిరణాలు ఏవైతే ప్రసరిస్తాయో అంతటా వ్యాపిస్తాయో ఆ సమయం మీద పక్షులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి, అనుగతంగా ఉన్నాయి, సంబద్ధయుక్తంగా ఉన్నాయి. ఆ సమయంలో అవి నిరాడంబరంగా అలమని లేకుండా తన ఆత్మను పరిపంత ఆకాశంలో విస్తరింపజేసుకుని తన కర్తవ్య కర్మల్లో లీనమవుతాయి. అంటే తన ఆహారం కోసము వలస వెళ్తాయన్నమాట. ఈ స్థితి అయితే ఉందో అందుకే ఆది అంటే మనకి ఇది స్థితిని ఆది శబ్దంతో పోల్చుకున్నాడు. ఆది భాజీని అంటే సామగానం యొక్క భేదం ఒక ప్రకారం చెప్పుకున్నాం. ఏతస్య సామ్న, ఈ రకమైన స్థితి అయితే ఉందో అది ఒక రకంగా ఆ సమయం అయితే ఉందో ఆ పశువులను కూడా ఆ సామగానం ద్వారా సామగాన రూపంలోనే అవన్నీ ఉపాసన చేస్తున్నాయి. ఆ పరమాత్మ యొక్క పరిచయం చేస్తున్నాయి, పరమాత్మ యొక్క కర్మ చేస్తున్నాయి, గతిశీలంగా ఉంటున్నాయి. ఆ సమయంలో ఏవి కూడా ఉండటం లేదన్నమాట. అది అంటే ఒక రకంగా అది కూడా సామోపాసన, సామగానం యొక్క స్తుతే ప్రార్థన చేస్తున్నాయని చెప్పి ఇక్కడ ఆది శబ్దం చేత సామగానం యొక్క భేదాన్ని ఒక భాగంగా చూపుతూ ఇదే ఏతస్య సామ్న, ఇది సామగానం యొక్క స్వరూపం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి, తత్పశ్చాత్ ఆదిత్య కా జో రూప్ సంగవ వేళా మే रहता है. ఆదిత్య సూర్యుని యొక్క రూపము సంగవ వేళ అంటే ఆ సూర్యకిరణాలు వెలువడే సమయంలో వెలువడేటువంటి విస్తరించేటువంటి రూపం అయితే ఉందో అది ఆది రూపంగా చెప్పుకున్నమాట. అది సప్త విధ ఉపాసనలో అది ఒక ఉపాసన ఏంటి, ఒక విధి ఏంటి, ఆది రూపం అన్నమాట. ఉస్ రూపుకి అనుగత్ పక్షిణ, ఆ రూపానికి అనుగతంగానే పక్షులు అనుసరిస్తూ ఉంటాయి. సూర్యకిరణాలు రాగానే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, తన స్థానం వదిలివేస్తాయి. క్యోంకి వే సామ్కే ఆది భజన కరనే వాళ్ళే, ఎందుకంటే సామ్కే భజన కర అంటే సామవానికే భజన చేస్తున్నాయి, స్థుతిస్తున్నాయి, ప్రార్థిస్తున్నాయి. అంటే అవి వాళ్ళ కర్మల్లో లీనమవుతున్నాయి. ఇలా కర్మ చేయడం కూడా ఒక రకమైనటువంటి ఆ పరమాత్మకి స్తుతి చేస్తున్నాం, పరమాత్మకి భజన చేస్తున్నాం. అందుకే ఏ ప్రాణి ఏ గతివిధి కూడా ఏ పదార్థాలు కూడా ఏవి రిక్తంగా ఖాళీగా ఉండవు, ఏదో ఒక గతిశీలంగా ఉంటాయన్నమాట. అందుకే ఇవన్నీ కూడా అలా చేయడం అనేది ఆ పరమాత్మకి భజన చేస్తున్నాయి. భజన కరనే వాలే హే इसलिए वे अंतरिक्ष में अपने को నిరాధార రూపమే సబ్ ఓర్ లే జాతి. అందుకే అంతరిక్షమే ఆకాశంలో ఎటువంటి ఆధారం లేకుండా, ఇప్పుడు మనకి ఏం కావాలంటే మనం ఏదో ఆధారపూర్వకంగా వెళ్తాం, మనం వెళ్ళాలంటే మనుషులు వెళ్ళాలంటే, కానీ పశువులకు ఎటువంటి ఆధారం లేదు, ఆకాశంలో ఎగరడానికి ఎటువంటి సహాయం లేదు, ఎటువంటి అపేక్ష లేకుండా అవి ఆకాశంలో భగవంతుడు ఆ శక్తి స్వాభావికంగానే జన్మజాతంగా ఇచ్చారు కాబట్టి అవి ఆకాశంలో స్వతంత్రంగా ఎగరగలుగుతున్నాయి. అందుకే ఎటువంటి నిరాధారం లేకుండా అవి అన్ని వైపులా తిరుగుతున్నాయి, వ్యాపిస్తున్నాయి. ఇది ఇలా చేయడం ఏదైతే ఉందో అది కూడా సామగానం యొక్క ఉపాసన చేస్తున్నాయి పశువులు కూడా ఆ స్థితిలో అని చెప్పి ఇక్కడ ఆది రూపంగా ప్రస్తావించుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే చూడండి, అథ యత్ సంప్రతి మధ్యం దినే స ఉద్గీతః తదస్య దేవాః అన్వాయత్తాః తస్మాత్తే సప్తమాః ప్రజాపత్యానాం ఉద్గీత భాజినో హి ఏతస్య సామ్నః. ఉద్గీత భాజినో హి ఏతస్య సామ్నః అంటే ఏమంటున్నా అంటే అత యత్ సంప్రతి మధ్యం దినే స ఉద్గీతః తదస్య దేవాః అన్వాయత్తాః తస్మాత్తే సప్తమాః ప్రజాపత్యానాం ఉద్గీత వాజినో హి ఏతస్య సామ్నః. అంటే ఇక్కడ మనం ఆది స్వరూపం చెప్పుకున్న తర్వాత మనకు హీంకారం వచ్చేసింది, ప్రస్తావం వచ్చేసింది, ఆది వచ్చేసింది. ఆ తర్వాత ఏమంటుంటే అత యత్ సంప్రతి మాధ్యం దిని అంటే మధ్యాహ్నం యొక్క దినం అయితే ఉందంటే ఆ మధ్యాహ్న సమయంలో దోపహరం అంటాం కదా, ఆ మధ్యాహ్న సమయంలో ఆ సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉంటుందో
మధ్యాహ్న స్థితికి వెళ్ళేసరికి 12 గంటకి వెళ్ళే స్థితికి ఆ సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది మాధ్యందిన స్థితి ఏ విధంగా ఉంటుందో అది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అథ యత్ ఆదిత్యస్య రూపం సంప్రతి మాధ్యందినే అంటే ఆ దినానికి మధ్యమ స్థితిలో అంటే మధ్యాహ్నం ఏదైతే రూపం ఉంటుందో స ఉద్గీత అది ఆ ఆదిత్యుని యొక్క ఉద్గీత స్వరూపము. అలాగా ఉపాసనక అది ఉద్గీత స్వరూపం అంటే దినానికి అది ఉద్గీత స్వరూపం అంటే అది ఉచ్చ స్థితిలో ఉన్నామంట, ఉన్నత స్థితిలో ఉన్నామంట ఆ స్థితిలో. కాబట్టి ఆ స్థితిని ఎవరు అనుసరిస్తారంట? ఆ ఉద్గీత స్వరూపంలో ఆ రూపంలో అంటే మధ్యాహ్న సమయంలో సూర్యుని యొక్క అంటే ఆదిత్యుని యొక్క ఏదైతే రూపం ఉంటుందో ఆ రూపాన్ని దేవాహ అన్వాయత్తాహ వాళ్ళని ఆ రూపాన్ని దేవతలు అనుసరిస్తారు. మనము ఉదయించే సూర్యుని ఉదయిస్తున్నటువంటి కిరణాలను పశువులు అనుకరించాయి, ఉదయించిన స్థితిని మనుషులు అనుకరించారు, అంతకంటే ముందు స్థితిని పశువులు అనుబద్ధంగా ఉండి అవి తన గతిశీలంగా ముందుకు ఉపాసన చేస్తున్నాయని చెప్తున్నాం, సామగానం చేస్తున్నాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటుందంటే ఆ మధ్యాహ్న స్థితి అంటే సూర్యుని యొక్క ఆ రూపం మధ్యాహ్న స్థితి ఏ రకంగా ఉంటుందో ఆ రూపంలో ఎవరు గతిశీలంగా ఉంటారంటే దేవగణాహ దేవాహ అన్వాయత్తాహ దేవతలు అనుసరిస్తున్నారు, వాళ్ళు సంబద్ధంగా ఉంటున్నారు. అందుకే తస్మాత్తే సప్తమాహ అంటే శ్రేష్ఠతమను, సప్తమాహ అంటే సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్ఠతమైనటువంటి ఆ వ్యక్తులు, ఆ సాధకులు, ఆ యోగులు, ఆ దివ్య గుణం కలిగిన వాళ్ళు ప్రజాపత్యానం ప్రజాపతి యొక్క సంతానం ఏదైతే ఉన్నదో ఆ ప్రజాన్ని ఉత్పన్నం చేయడంలో ఉద్గీత భాజిన అంటే ఉద్గీతానికి భాగస్వామ్యంగా ఉంటూ ఉద్గీతానికి భాగినంగా ఉంటూ ఏతస్య సామని వీళ్ళు కూడా సామగానం చేస్తున్నారు, వీళ్ళు కూడా ఒక రకంగా సామ ఉపాసన చేస్తున్నారు. ఆ మధ్యాహ్నం యొక్క స్థితి గతివిధి ఏదైతే ఉందో అది దేవతలు ఆ సమయంలో ప్రజల యొక్క సంతాన వృద్ధి కొరకు వాళ్ళు ఆ రకమైన క్రియాకలాపాలు చేస్తున్నారు. అంటే ఆ గతిశీలంగా ఉంటున్నారు, అది దేవతలు ఆ సమయాన్ని అనుసరిస్తారు. సూర్యుడు మధ్యాహ్న స్థితిలో ఉన్నప్పుడు దేవతలు ఎంతో సక్రియంగా ఉంటారు, వాళ్ళు వాళ్ళ కర్తవ్య కర్మలు నిజ కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజల వృద్ధి కొరకు ఆ కర్మలు చేస్తారని చెప్పి ఇక్కడ ఈ 5వ మంత్రం కూడా ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ప్రజాపతికి దేవతలు అసలు మనకు ఇద్దరు సంతానమే అయినప్పటికీ అందులో వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు ఎవరంటే సప్తమా అంటే ఆ అసలు ప్రజాపతి యొక్క సంతానం దేవతలు అసలు ఇద్దరు అయినప్పటికీ కూడా సంతానమైనప్పటికీ అక్కడ దేవతలే శ్రేష్టమైన వాళ్ళని చెప్పారు, అంటే శ్రేష్టతమాహ. ఎందుకంటే ఆ ద్రౌపది ఆ మధ్యాహ్నం యొక్క సమయంలో ఆ సమూహం దేవగణ యొక్క సమూహం అంతా కూడా ఆ సామగాన రూపంలో ఆ ఉద్గీతాన్ని ఉచ్చస్వరంగా ఉద్ఘోషిస్తున్నారు అన్నమాట. ఈ రకంగా సూర్యుని యొక్క ప్రభు యొక్క భక్తిని వాళ్ళు లీనమయ్యారు, అంటే ఆ రకంగా పాడుతున్నారు, గాన రూపంలో ఉపాసిస్తున్నమాట. అందుకే ఆ దోపహరం మధ్యాహ్నం యొక్క సమయం అనేది అది పరిపూర్ణంగా ఆ సమయంలో పరిపూర్ణంగా అంటే పూర్ణ బలంగా ఆ సామగాన్ని ఉద్గీతం చేస్తున్నారు, సామగానం యొక్క ఉద్గీతాన్ని ఉపాసిస్తున్నారు. ఆ సమయం అలాగుంటుంది, ఎవరికి దేవతలు ప్రియంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఆ సమయం అనుసరిస్తారని చెప్పి ఇక్కడ ఉద్గీత స్వరూపాన్ని మనం చెప్పుకున్నాడు. హింకార స్వరూపము, ప్రస్తావము, ఆది, ఉద్గీతము ఈ 4 చెప్పుకున్నాం. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయని చూడండి. ఆ మధ్యాహ్నం తర్వాత స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితి చెప్తున్నమాట 6వ మంత్రంలో. అంటే మధ్యాహ్నం తర్వాత అంటే తర్వాత సమయం ఏదైతే ఉంటుందో అపరాహ్న సమయం అంటాం, మధ్యాహ్నం తర్వాత అపరాహ్న సమయం అంటాడు. ఆ సమయంలో ఉండేటువంటి సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉందో అది కూడా సామగానం యొక్క పరిభాషలో ప్రతిహార స్థితిని చెప్పుకున్నామంట. ఏంటి ఆ స్థితి అంటే మధ్యాహ్నం తర్వాత సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది ప్రతిహార స్థితి. అక్కడి నుంచి మనకు చిన్నమిల్లగా అస్తమించేట వైపు వెళ్తున్నాం, తగ్గుముఖం పడుతున్నామట. అంటే అక్కడ ప్రతిహార క్రియ జరుగుతూ ఉంటుందట, విపరీత క్రియ జరుగుతూ ఉందన్నమాట. అంటే అక్కడ ఢలాన్ అంటే తగ్గుతుంది అన్నమాట, అందుకే అది ప్రతిహార స్థితి అని చెప్పుకున్నామట. కాబట్టి ఆ రూపం ఏదైతే ఉందో అది ప్రతిహార స్థితి అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. కానీ సూర్యుడు ఆ సమయంలో నిజంగా ఆ స్థితి ఏదైతే ఉందో ఆ సమస్త రూపంలో ఒక రకంగా సామగానం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ రూపం ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుని యొక్క స్తుతి చేస్తున్నారు. కాబట్టి అటువంటి సామగానం యొక్క రూపాన్ని తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో, ప్రతిహార వస్తువుని తెలుసుకొని ఉపాసన చేస్తారో, ఆ ఉద్గీత రూపంలో ఉచ్చరిస్తారో, ప్రతిహార ధ్వనిని ఆ గాని రూపంలో సామ రూపంలో ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి స్థితి ప్రతిహార స్థితిగా భావించి మనం ఉపాసన చేయాలని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట.
ఆ స్థితిలో ఆ ప్రతిహార అవస్థ, ఆ సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో ఆ స్థితి యందు ఎవరు నిర్భరపడి ఉన్నారంటే ఆ సమయంలో ఆ గర్భ అవస్థలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నదో వాళ్ళు నిర్భరపడి ఉన్నారంట. అంటే గర్భావస్థ శిశువులు ఎవరైతే ఉన్నదో వాళ్ళు ఆధారపడి ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో గర్భస్థ జీవి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ సమయంలో ప్రభు భక్తులు అంటే ఆ సమయంలో గర్భస్థితిలో ఉన్న జీవాత్మకి అది అనుకూలమైన స్థితి ఉండొచ్చు అనమాట. ఆ స్థితిలో నిజంగా వాళ్ళు ఆ ప్రభు భక్తులు లీనమై ఉంటారన్నమాట. అంటే ఆ స్థితిలో ప్రశాంతంగా ఉండి వాళ్ళు కూడా ఒక రకంగా ఆ స్థితిలో ఉంటూ ఆ ఆ గర్భస్థితిలో కూడా ఆ పరమాత్మలో లీనమై ఉన్నారు. ప్రభు భక్తిలో ఆ సూర్యునికి ఆ ప్రతిహార స్థితి యందు ఆ సామగాన రూపంలో వాళ్ళు భాగస్వామ్యంగా ఉండి స్థుతిస్తున్నారు. అంటే నిజంగా ఒక రకంగా ఆ పరమాత్మనే భాజిస్తున్నారు, స్థుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు స్థితి అక్కడ. ఇది మనము ప్రతిహార స్థితిగా భావించి ఆ ప్రతిహార స్థితిలో ఆ గర్భావస్థ శిశులకు అది అత్యంత అనుకూలంగా ఉంటుంది, సంబద్ధయుక్తంగా ఉంటుంది. వారు నిజంగా ఆ ప్రభు భక్తులు లీనమయ్యారు, ప్రభుగానం చేస్తున్నారని చెప్పి మనకు ఈ మంత్రం ద్వారా తెలుస్తున్నమాట. ఇది ప్రతిహార అవస్థ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. తర్వాత మధ్యాహ్నము అపరాహ్నం. అపరాహ్నం తర్వాత స్థితి ఎలా ఉంటుందనేది మన తర్వాత ఇక్కడ చెప్పబడింది. అంతకంటే ముందు ఇక్కడ చూడండి. అథ యద్ ఊర్ధ్వం మాధ్యందినాత్ ప్రాక్ అపరాహ్నాత్ స ప్రతిహారః తదస్య గర్భ అన్వాయత్తాః తస్మాత్ ప్రతిహృతాః న అవపద్యంతే ప్రతిహార భాజనో హి ఏతస్య సామ్నః. న అవపద్యంతే ప్రతిహార భాజనో హి ఏతస్య సామ్నః అని చెప్పి ఇక్కడ అదే స్వరూపాన్ని ఇక్కడ మళ్ళీ ప్రస్తావించబడినమాట. చూడండి, అందుకే ఆదిత్యుని యొక్క రూపం అంటే ఊర్ధ్వం అంటే ఆ మధ్యాహ్నం తర్వాత మాధ్యందినాత్ ప్రాక్ అంటే ముందు స్థితి, అపరాహ్నాత్ అంటే ఆ స్థితి ఏదైతే ఉందో అది ఆ ప్రతిహార స్థితి, ఆ సూర్యుని యొక్క రూపం అది ప్రతిహార స్థితిగా భావించాలి. తద అస్య గర్భాహ అంటే గర్భస్థ ప్రాణి ఏవైతే ఉన్నాయో, గర్భస్థ జీవులు ఏవైతే ఉన్నాయో అన్వాయత్త అంటే అనుగతంగా అనుబద్ధంగా ఉంటారు. తస్మాత్ అందువల్లనే గర్భస్థ ప్రాణులంతా కూడా ప్రతిహృతాహ ఆదిత్యం ద్వారా ఉన్ముఖంగా ఉంటారు. అంటే ఆదిత్యంలో ప్రభు భక్తులు లీనమై ఉంటారు, ఆ రకంగా అందులో ఓతప్రతిమై ఉంటారు అని చెప్పి ఇక్కడ ప్రతిహితాహ నా అవపద్యంతే వాళ్ళు అనుగతంగా ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు అవపద్యంతే అంటే వాళ్ళు కింద పడదన్నమాట. అంటే వాళ్ళు అధోగతి ఉండదన్నమాట. వారికి అధోగతి ఉండదు అంటే ఆ స్థితి అనుకూలంగా ఉండదు, ఉన్నతం వైపు ఉన్ముఖంగా వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది అతని వాళ్ళకి, ఆ గర్భస్థ జీవులకి. కాబట్టి ప్రతిహార భాజన వెళ్ళటు అటువంటి గర్భస్థితిలో ఉన్నటువంటి ప్రతిహార స్థితిలో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఏతస్య సామ్న వాస్తవంగా సామగానం చేస్తున్నారు, సామరూపంలో ఉపాసిస్తున్నారని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అంటే అటువంటి వ్యక్తి ఆ సమయంలో నా అవపద్యంతే వాళ్ళు ఎప్పుడు కూడా అధోగతి స్థితిని పొందదు. అంటే ఉన్నతంగా ఉన్ముఖ మార్గంగా ఉంటూ ఆ ప్రతిహారవస్థ స్థితిని అర్థం చేసుకుంటూ అంటే ఆ రూపంలో సామగానం చేస్తున్నారనే స్థితి మనకు ఇక్కడ అర్థం చేసుకుని ఆ రకంగా మనం కూడా ఉపాసన చేయాలి. ఆ గతివిధి ఎలా ఉంటుంది, ఎవరికి ఏ సమయంలో ఏ స్థితి సూర్యుని యొక్క ప్రభావం ఉంటుంది అనేది ఒక సంకేతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ సంకేతానికి అనుగుణంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు కూడా ఆ మహత్వాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకొని మనం కూడా అదే రకంగా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రభావాన్ని అనుభూతిని మనం కూడా తీసుకోవచ్చు, అనుభూతిని పొందవచ్చు అన్నమాట. అది ఇక్కడ మనకు 6వ మంత్రంలో చెప్పబడినమాట. ఇది ప్రతిహార అవస్థ చూసాం. ప్రతిహార అవస్థ తర్వాత ఏముంది, అంతిమ అవస్థ, ఇంకో 2 అవస్థలు ఉన్నాయి, 5 అవస్థలు వచ్చాయి ఇప్పుడు. ఉపద్రవ అవస్థ, దానికంటే తర్వాత మధ్యాహ్నము అపరాహ్నము. అపరాహ్నం తర్వాత ఏ స్థితి ఉంటుంది, అపరాహ్నం తర్వాత సూర్యాస్తస్య పూర్వ స్థితి అన్నమాట. అంటే మధ్యాహ్నం తర్వాత అపరాహ్న అవస్థ తీసుకున్నాము. అది అంటే ఇంకా తర్వాత అనుకోండి సూర్యాస్తం కంటే ముందు స్థితి వస్తుందన్నమాట. అందుకే ఆ రూపం అది ఆ సూర్యాస్తం కావడానికి పూర్వ రూప స్థితి ఏదైతే ఉందో అది ఉపద్రవ స్థితి అన్నమాట. ఏంటి ఉపద్రవ స్థితి అంటే అస్తమి సమయంలో చాలా ఉపద్రవంగా చాలా తేజవంతంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించేటప్పుడైనా అస్తమించేటప్పుడైనా ఆ సూర్యుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, తేజవంతంగా ఉంటుందన్నమాట, ఎక్కువ ఉపద్రవంగా ఉంటుందన్నమాట.
అందుకే ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ రూపం ఏదైతే ఉందో అది అది ఆ సూర్యుని యొక్క ఉపద్రవ అవస్థ. ఉపద్రవ అవస్థగా భావించి మనం ఉపాసన చేయాలి. అంటే ఆ ఉపద్రవ అవస్థ మీద ఎవరు ఆధారపడి ఉన్నాయంటే ఆరణ్యక పశువులు ఏవైతే ఉన్నాయో నిర్భరపడి ఉన్నాయి. అంటే అడవి పశువులు ఏవైతే ఉన్నాయో, అంటే అడవిలో జీవించే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్భరపడి ఉన్నాయన్నమాట. అంటే ఆ టయానికల్లా ఆ ఉపద్రవ అవస్థ వచ్చినా అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే తిరుగుముఖం అంటే ఇంకా తగ్గుముఖం అంటే వలస అంటే తన స్వస్థానికి వెళ్ళిపోతుంటాడ. మనం ప్రాథమిక సూర్యకిరణావస్థలో మనకు అన్ని పక్షులన్నీ కూడా మనం బయటికి వెళ్ళాయని చెప్పాం. ఇక్కడ సూర్యావస్థ అంటే ఉపద్రవ అవస్థ వచ్చేసరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నామట. ఆ పశువులను కూడా తన స్వస్థానంలో తిరిగి వస్తాయన్నమాట. ఆ స్థితి ఏదైతే ఉందో, నిజంగా గతివిధి ఏదైతే ఉందో, కర్మ ఏదైతే ఉందో, క్రియ ఏదైతే ఉందో అది కూడా అది ఉపద్రవ అవస్థ. అంటే అది పరమాత్మక ఒక రకంగా ఉపద్రవం ద్వారా ఉపాసిస్తున్నారు. అంటే సామగానమే చెప్తున్నారు వాళ్ళు. సామగానం రూపంలో వాళ్ళు ఆ కర్మలు చేస్తున్నారు. ఆ గతివిధి ఏదైతే ఉందో ఒక సామ రూపంలో ఉంది, ఒక వ్యవస్థితంగా ఉంది, కర్మబద్ధంగా ఉన్నామంట, నియమబద్ధంగా ఉన్నాయన్నమాట. అందుకే అది పశువులు, అరణ్య పశువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉన్నాయి ఆ స్థితి మీద. అందుకే పురుషులు కూడా ఆ స్థితి చూసే ఆ స్థితిలో ఎవరైనా కూడా ఆ ఉపద్రవ అవస్థ నుంచి అందరూ కూడా స్వస్థాలకు, మనుషులైనా పశువులైనా పక్షులైనా కూడా అన్ని స్వస్థానికి వెళ్తూ ఉంటాయన్నమాట. తన స్వస్థానికి వెళ్తుంటే ఆ వెళ్ళడం స్థితి గతివిధి ఏదైతే ఉందో అది సామగానం యొక్క ఉపద్రవ స్థితి. అది వాస్తవంగా సూర్యాస్తం కంటే ముందు స్థితి అనమాట, ముందు రూపం అంట. అది పశువులకు పురుషులకు కూడా ఉపద్రవ స్థితి ఏదైతే ఉందో అది నిజంగా అది ప్రభు భక్తిలో లీనమై సామగాన రూపంలో వెళ్ళి కర్మలు జరుగుతున్నాయి, గతివిధి జరుగుతుంది అనే విషయం మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ రకంగా భావించి మనం అక్కడ ఆ ఉపద్రవ అవస్థ సూర్యుని యొక్క సూర్యాస్తం యొక్క పూర్వ స్థితిని, మన సూర్యుని యొక్క రూపాన్ని ఆ రకంగా తీసుకొని మనం ఉపాసన చేయాలి. ఉపాసన చేసినట్లయితే ఆ రకంగా భావించి అది కూడా మనకు ప్రభు భక్తిలో ఒక భాగమే. ప్రభు భక్తిలో అది ఒక చింతన చేయడానికి, సామగాన రూపంలో మనం విచారించడానికి ఒక రకమైనటువంటి ఉద్గీతమే అని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది అన్నమాట. చూడండి ఆ మంత్రం ఇక్కడ ఎలా చెప్పబడిందో. 7వ మంత్రం చూడండి. అథ యద్ ఊర్ధ్వం అంతకనే ఉంచుని తథా ఆదిత్యక జోరూప్ మధ్యాహ్నికే పశ్చాత్, మధ్యాహ్న తర్వాత అవును అపరాహ్నికే పూర్వ, అపరాహ్న కంటే ముందు స్థితి అనమాట. అంటే మధ్యలో ఉంది. బహు ప్రతిహార అవస్థ ఉస్కే ఉస్ రూపుకే అనుగామి గర్భై, ఆ రూపావస్థలే ఉంటాయి. ఆ గర్భావస్థలు అనుగామి అంటే అనుసరిస్తూ ఉంటాయి. ఇసీ से वे प्रतिहृत किए जाने पर वो नीचे नहीं गिरते. ఆ సమయంలో ఆ రకంగా ఉన్ముఖంగా ఉంటాయి కాబట్టి ఆ జీవులు అవి కింద పడవు, అంటే అధోగతిని పొందవు. క్యోంకి వే ఇస్ సామకి ప్రతిహార భక్తికే పాత్ర హే, ఎందుకంటే ఆ సమయంలో అవి సామగానంలో భక్తితో యుక్తమై ఉంటాయి కదా, ఆ ప్రభుభక్తులు లీనమై ఉంటాయి కాబట్టి అవి యోగ్యమైన ఆ స్థితిలో ఆ సందర్భంలో ప్రభుభక్తిలో యుక్తంగా ఉంటాయి, సంయుక్తంగా ఉంటాయి కాబట్టి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇది ప్రతిహార అవస్థ ఎలా అనేది చూశాం. తర్వాత ప్రతిహార అవస్థ దాటిన తర్వాత సూర్యోదయం కంటే ముందు స్థితి ఎలా ఉందో చూడండి. అథ యద్ ఊర్ధ్వం అపరాహ్నాత్ ప్రాక్ అపరాహ్న ప్రాక్ అంటే అథ యద్ ఊర్ధ్వం అపరాహ్నాత్ ప్రాక్ అస్తమయాత్, అపరాహ్నాత్ ప్రాక్ అస్తమయాత్ అస్తమించే సమయం, అస్తమయాత్ ప్రాక్ అంటే అస్తమించడానికి పూర్వస్థితి అనమాట. అపరాహ్నాత్ ప్రాక్ అంటే అస్తమయాత్ పూర్వం. అథ యద్ ఊర్ధ్వం అపరాహ్నాత్ ప్రాక్ అస్తమయాత్ సహ ఉపద్రవ, అంటే ఆ రూపం అయితే ఉందో సహ ఉపద్రవ తద్ అస్య ఆరణ్యాః అన్వాయత్తాః తస్మాత్ తే పురుషం దృష్ట్వా కక్షం స్వభ్రం ఇతి ఉపద్రవంతి ఉపద్రవ భాజినో హి ఏతస్య సామ్నః అని చెప్పి ఇక్కడ మళ్ళీ మంత్రం చెప్పబడిందన్నమాట. అంటే అథ యద్ ఊర్ధ్వం అపరాహ్నాత్ ప్రాక్ అస్తమయాత్ ఉపద్రవ తదస్య అరణ్య అన్వాయత్తాః తస్మాత్ తే పురుషం దృష్ట్వా కక్షం స్వభ్రం ఇది ఉపద్రవంతి ఉపద్రవ భాజినో హి ఏతస్య సామ్నః. అంటే ఇక్కడ ఆదిత్యం యొక్క ఊర్ధ్వ భాగం
తర్వాత అంటే అపరాహ్నం కంటే ముందు అంటే అస్తమించే ముందు స్థితి ఏదైతే ఉందో, ఊర్ధ్వం అంటే తర్వాత, అపరాహ్నాత్ ప్రాక్ అంటే అస్తమయ, సూర్యుడు అస్తమించడానికి ముందు స్థితి, అది ఆ రూపం ఏదైతే ఉందో, సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉందో అది ఉపద్రవం, ఉపద్రవ స్థితి అంటే సామరూపం. ఆ సమయం అందరికీ ఆ సూర్యుడు యొక్క గతివిధి, సూర్యుని యొక్క ఆ ఓజస్సు తేజస్సు అనేది ఏదైతే ఉందో ఆ సమయంలో అందరికీ సమభావంలో ఉంటుంది, అందరికీ సమానంగా ఉంటుంది అన్నమాట. తద అస్య ముఖ్యంగా తద అస్య రూపం అనేది ఆరణ్యా అన్వాయత్త, అరణ్య జీవులు ఏవైతే ఉన్నాయో, పశువులు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తాయి, అనుగతంగా ఉంటాయి. అందుకే తస్మాత్ ఆ కాలం చేతనే తే పురుషం అంటే ఆ పశువులు కూడా ఏవైతే ఉన్నాయో, అడవి పశువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పురుషం మనిషిని కూడా చూసి కక్షం, కక్షం అంటే తన ఆ స్థానాలకు, స్వభ్రం అంటే ఇంకా ఏవైతే ఉన్నాయో స్వస్థానం, బిలం అంటే బిల రూపంలో ఉన్నటువంటి వారికి స్థాన విశేషం అనమాట. సో ఆ స్థానాలకు ఆ మనసును చూసి అవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఆ సమయంలో మనం ఏదైనా చేయొచ్చు అంటే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అది ఏదైనా కావచ్చు, అది స్థానం అక్కడికి ఆగిపోయినమాట, ప్రతిహారావస్థ కాబట్టి మనం సమాప్తి వైపు ఉంది కాబట్టి ఆ సమయంలో మాత్రం అన్ని కూడా స్వస్థానాలకు వెళ్తూ ఉంటాయి. అందుకే కక్షం స్వభ్రం అంటే భయశూన్యమైనటువంటి స్థితి కాబట్టి, అప్పుడు భయయుక్తమైన స్థితి కాబట్టి ఆ భయరహితంగా ఉండాలంటే అవి స్వస్థానాలకు వెళ్తాయన్నమాట. అందుకే కక్షం స్వభ్రం ఇది ఉపద్రవంతి అంటే ఆ స్థానాలకు పరిగెడతాయన్నమాట, ఆ స్థానాలకు వెళ్ళిపోతాయి. అనుధావంతి అంటే ఉపద్రవంతి అంటే అక్కడికి పారిపోతాయి, అంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఉపద్రవ భాజన, ఆ ఉపద్రవ అనేటువంటి ఈ సామ యొక్క భేదం అయితే ఉందో అది ఆ ఉపాసనకి ఒక పద్ధతి, ఒక భాగంగా తీసుకొని అధికారికంగా ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో అదే ఇతనికి, అదే వాళ్లకు ఏతస్య సామ్న, అది సామగాని యొక్క స్వరూపము. ఈ సామగాని రకంగా ఎవరైతే అర్థం చేసుకొని చేస్తారో అది వారికి ఉపద్రవ స్థితి అంటే అస్తమించడానికి పూర్వస్థితి అని చెప్పి ఇలా ఉంటుంది. దాన్ని అది కూడా ఒక రకంగా ప్రభుభక్తి లీనమైన స్థితే. ఆ ప్రభుభక్తికి సమీప్యంగా ఉన్న స్థితిని మనం అర్థం చేసుకుని సామగానం ద్వారా ఉపాసన చేయాలని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. ఇలా చెప్పిన తర్వాత అంతిమ మంత్రంలో ఇప్పుడు ఉదయం అస్తమించిన పూర్వస్థితిని చెప్పినాం, అస్తమించిన తర్వాత నిధనావస్థ, ఆ సప్తవిధ ఉపాసనలో అంతిమ అవస్థ ఏంటి? నిధనావస్థ, సమాప్తి. ఇంకాడికి ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో అది సమాప్తం అయిపోతున్నాడు. ఆ స్థితి ఇక్కడ చూపించబడుతుంది చూడండి. అథ యత్ ప్రథమాః అథ ప్రథమ అస్తమితే తన్నిధనం తదస్య. అథ యత్ ప్రథమ అస్తమితే అంటే మొదట్లో అస్తమించినప్పుడు, యత్ ప్రథమ అస్తమితే తత్ నిధనం తద్ అస్య పితరః అన్వాయత్తాః తస్మాత్ తాన్ నిదదతి, తస్మాత్ తాన్ నిదదతి అన్నమాట. అంటే నిశ్చితంగా అక్కడ ధారణ అంటే పితరులు ధారణ చేస్తామట, నిదదతి అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి నిధన భాజిన, నిధన భాజిన, నిధన భాజిన అంటే నిధన భాజిన, ఇక్కడ 2 సార్లు పదం వచ్చింది. నిధన భాజిన నిధన భాజినో హి ఏతస్య సామ్నః ఏవం ఖలు అముం ఆదిత్యం సప్తవిధం సామ ఉపాస్తే, సప్తవిధ సామం ఉపాస్తే అని ఈ రకంగా మనం అంతిమంలో నిధనావస్థ యొక్క ఆ సూర్యుని యొక్క అస్తమించే స్థితి ఏదైతే ఉందో, ఉదయించే నుంచి మనం చూసి అస్తమించేంత వరకు మనకు ప్రక్రియ సప్తవిధ ఉపాసన ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అందుకే అథ యత్ ప్రథమ అస్తమితే తన్నిధనం తదస్య పితరో అన్వాయత్తాః తస్మాత్ నిదదతి నిధన భాజనో హి ఏతస్య సామ్న ఏవం ఖలు అముం ఆదిత్యం సప్తవిధం సామ ఉపాసతే. ఈ రకంగా సప్తవిధంతో యుక్తమైన ఆదిత్యం యొక్క సప్తవిధ ఉపాసన ఎవరైతే ఈ రకంగా తెలుసుకొని సామగాన రూపంలో ఉండే సమగానం తెలుసుకొని చేస్తారో అది వారికి సామ ప్రభుభక్తి లీనం చేస్తుంది, ప్రభుభక్తిలో భావనాత్మక యుక్తం చేస్తుంది, ప్రభుభక్తి లీనం చేస్తుంది చెప్పబడినమాట. అంటే అంతకన్నా ముందు అంటే ప్రథమ అస్తమితే అంటే ఆ సూర్యుడు అస్తమించినప్పుడు ఆ స్థితిని మనం నిధన రూపంలో చెప్పుకున్నాము. తత్ నిధనం అని చెప్పుకున్నాము, అది సామరూపంగా
నిధన స్థితి అన్నమాట. అది అందరికీ ఒకే రకంగా ఉంటుంది, సమరూపంలో ఉంటుంది. అందరికీ ఆ సమస్థితిలో కూడా అది సంధి కాలం అని కూడా చెప్పుకుంటామట. ఆ సంధి సమయంలో అందరూ కూడా ఆ నిధనావస్థ స్థితి ఏదైతే ఉందో అక్కడ ప్రశాంతంగా యుక్తం అవుతామట. అంటే ఆ సమయంలో ఆ దినానికి రాత్రికి సంయోగ స్థితి అన్నమాట. ఆ స్థితిలో సంధి అవస్థ అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. కాబట్టి ఆ స్థితిని, ఆ రూపాన్ని, అస్తమించేటువంటి రూపం, సూర్యుని యొక్క రూపం ఏదైతే ఉందో ఆ స్థితిని పితరులు, అస్తమి స్థితిని పితరులు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు గతివిధి మనం అస్తమించినాడు. అలాగే అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన తర్వాత మొత్తం బాగా అలసిపోతాం అంట. అంటే సంపూర్ణ క్రియలు చేసిన తర్వాత అస్తమిస్తాం అంటే శాంతం అవుతాం అంట. అలాగా ఇక్కడ కూడా ఆ స్థితిని జీవితాంతం పితరులు ఎవరైతే ఉన్నారో కొన్ని కర్మలు చేసి వాళ్ళు అస్తమిస్తారు అంటాం కదా. ఆ స్థితిలో ఇలాగా నీ దదతి అని నిశ్చయంగా పితరుల యొక్క స్థితిని ఈ స్థితిని అనుసరిస్తారు. అందుకే తాన్ నీ దగతి అంటే వాళ్ళు కార్యముక్తులు అవుతుంది, అంటే అక్కడే పరిసమాప్తం అవుతున్నామని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అంటే ప్రతిదీ కూడా మనం ఒక సీమిత కాలంగా తీసుకుంటున్నా అది విశ్రాంతి అవస్థ కలుగుతుంది. అది ఆ జీవనం తీసుకుంటున్నా అది నిధనావస్థ రూపంలో సమాప్తిక సూచకం సంకేతం ఇస్తుంది అన్నమాట. అంటే కార్య విముక్తులు అవుతాం, కార్యముక్తి కలుగుతుంది అన్నమాట. అందుకే నిధన భాజన ఏతస్య సామ్న ఏవం ఈ రకంగా ఎవరు నిశ్చయపూర్వకంగా సామగాన్ని నిధనావస్థ తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి స్థితి వారికి అనుబద్ధంగా ఉంటుంది. అది కూడా ప్రభు భక్తి లీనం చేస్తుంది. కాబట్టి ఈ స్థితిని మాత్రం పితృ సమూహం ఏదైతే ఉందో అటువంటి పురుషులు అనుసరిస్తారు, అనుబద్ధంగా ఉంటారు. ఈ స్థితిని చేస్తూ కూడా వాళ్ళు నిజంగా ప్రభు భక్తి లీనమయ్యారు, ప్రభు భాషణ చేస్తున్నారు, సామగాన్ని ఉపాసిస్తున్నారు అని ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా ఆదిత్యుని యొక్క సప్తవిధ ఉపాసన సామగాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసిస్తారో వారికి సత్ఫలితం అనేది మనం ముందు చెప్పిన విధంగానే అన్ని మనోకామని సిద్ధిస్తాయి, సకల సామాగ్రి సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. కానీ ఈ రకమైన స్థితిని మనకు అనుభూతిలోకి రావాలి. ఈ రకంగా మనం ఒక ప్రకారం పద్ధతి మనం చెప్పుకుంటాం. ఈ రకంగా మనం చేసినట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ యొక్క సామర్థ్యం, పరమాత్మ యొక్క ఐశ్వర్యం మనకు అన్ని కలుగుతాయని చెప్పి ఈ రకంగా ఇక్కడ అన్ని చోట్ల సూర్యుడు ఉదయించే సమయించి మొదలుకుని అస్తమించేంత వరకు అంటే ప్రారంభ స్థితి అవసాన స్థితి వరకు మనుషులు, పక్షులు అయినా పశువులైనా జీవన మరణ స్థితిలైనా అన్ని చోట్ల కూడా ప్రభు సంకీర్తన చేస్తున్నాయి, ప్రభులో లీనమై ఉన్నాయి అనే భావన ఈ ఖండంలో మనం ప్రస్తావించుకున్నామట. అంటే అన్ని కూడా ఈ సప్తవిధ ప్రకారాలు ఏవైతే ఉన్నాయో అన్ని స్థితుల్లో కూడా మనం ప్రత్యేక స్థితిలో ఒక్కొక్కరు ఆధారపడి ఉందని చెప్పుకున్నామట. ఈ అన్ని స్థితుల్లో కూడా అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క భక్తిలో ఉండి ఆ పరమాత్మని ఆరాధిస్తున్నారు, భక్తిలో లీనమై ఉన్నారు అని చెప్పి విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకున్నామట. అది ఇక్కడ చూడండి. తథా ఆదిత్య కా జో రూప్ सूर्यास्त से पूर्व होता है, సూర్యాస్త సే పూర్వ హోతా హై, సూర్యాస్తమైనప్పుడు ఆ ముందు స్థితి అంటే అస్తమిస్తున్నమాట. ఆ స్థితి ఏదైతే ఉందో అది నిధనావస్థ అని చెప్పుకున్నా, అంటే అస్తమించే స్థితి అన్నమాట. ఉస్ రూప్ కే అనుగత పితృగణ హై, అంటే ఆ రూపాన్ని అనుసరించినటువంటి ఆ సూర్య యొక్క రూపాన్ని అనుసరించేది పితృ సమూహం. అంటే పితరులు ఎవరైతే ఉన్నదో వారు ఆ స్థితిని అనుసరిస్తారు. ఇసీసే ఉన్ని స్థాపిత కలితే అంటే వారు ఆ స్థితిని స్థాపించుకుని ఆ రకంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే పితృ సమూహం కూడా నిశ్చయంగా ఈ సామగానం యొక్క నిధన రూపంలో, భక్తి రూపంలో అతన్ని ఉపాసిస్తున్నారు కాబట్టి ఈ రకంగా మనం సామగానం యొక్క స్థితిని మనం సప్త విధాలుగా తెలుసుకొని ఎవరైతే ఉపాసిస్తామో, అనుసరిస్తామో వాళ్ళు కూడా ఆ పరమాత్మకి భక్తిలో లీనమై ఉన్నారు. ఈ రకంగా మనం చేసినట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి మనం చేయడానికి ప్రకారం అనేది, ఎందుకంటే మనం ఆ క్రియను ప్రారంభించినప్పుడే మనకు ఆ స్థితి ఎలా ఉంటుంది మనం చెప్పడం సంకేతంలో సూర్యునిలో ఎలా ఉదయించినప్పటి నుంచి సాయంత్రం అస్తమించేంత వరకు గతివిధి చూస్తున్నాం. అది ఎవరి మీద ఏ రకం ప్రభావం పడుతుందో ఆ సంకేతం మనం తెలుసుకున్నాం. అది మన అరూపంలో ఓతప్రోతమై ప్రత్యేక క్షణం, ప్రత్యేక గతివిధిని, ప్రత్యేక నిమిషం ఆత్మావలోకం చేసుకుంటూ గాంభీర్యంగా ఉంటూ అవధాన స్థితిలో ఉంటూ, అంటే ధ్యాన స్థితిలో ఉంటూ మనం పరీక్షించినట్లయితే ప్రత్యేక శ్వాస ప్రశ్వాస గతివిధి మనం చూస్తూ శ్వాస ప్రశ్వాస గతివిధి నడుస్తుందో అలాగే ప్రత్యేక క్షణం కూడా మనం ఆ గతివిధిని మనం చింతన చేసినట్లయితే, విచారణ చేసినట్లయితే మనకు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది, ఆ స్థితి మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మనం అనుభూతిని పొందాలి అంటే మనం నిరంతరంగా
మనం ఈ సప్తవిధ ఉపాసనకి ప్రక్రియను అర్థం చేసుకుంటూ మనం ప్రయత్నం చేయాలనేది మనం ఈ నవమ ఖండంలో చూసాము. వస్తు ఈ రకంగా ఈ నవమ ఖండం యొక్క పరిసమాప్తం అవుతుంది. నెక్స్ట్ ఖండాన్ని మనం చూద్దామండి. వస్తు ఏమైనా సందేహాలు కూడా అంతగా చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ.